ఓకే గైస్, ఇక్కడ వచ్చి స్టే అంట, లేక్ పైనకి వెళ్ళాలంట. ಬ್ರೇಕ್ ವರ್ಕ್ ಆಗ್ತಲ್ಲ. ఓకే గైస్, ఇక్కడ వచ్చి స్టే అంట, లేక్ పైనకి వెళ్ళాలంట. బ్రేక్ వర్క్ ಆಗ್ತಲ್ಲ. సో మనమైతే బయలుదేరదాం. లేక్ పైన ఉందంట. మళ్ళీ స్టే కిందకే రావాలంట. ఓ ఓ ఓ వావ్, ఏం ప్రాబ్లం లేదు గైస్. బ్రేక్స్ పని చేయకపోయినా కానీ బైక్ తీసుకెళ్ళగలుగుతా నేను, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓ ఓ ನೋಡ, ಬ್ರೇಕೇ ಅಪ್ಲೈ ಆಗ್ತಾ ಇಲ್ಲ. भाई साहब, ये क्या रोड है. वाह, బైక్స్ వచ్చి అక్కడ పార్క్ చేస్తాను, చూపించాను చూడండి. బైక్స్ వచ్చి అక్కడ పార్క్ చేస్తున్నాను. టెంపో ట్రావెల్ ఉంది కదా, దాని పక్కనైతే పార్క్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఇలా పైన నడుచుకుంటూ పోవాలన్నమాట. ఓకే, నేను ఇంకా నడుచుకుని పోయి డైరెక్ట్గా లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేస్తాను గైస్. సో గైస్, ఫైనల్లీ మనమైతే చంద్రతాల్ లేక్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి, అదే అనమాట చంద్రతాల్ లేకు. నేనైతే కింద దిగట్లేదు, నాకు ఇప్పుడు ఆయాసం వస్తుంది. సో కాబట్టి నేనైతే కింద దిగట్లేదు అనమాట. మీకు జూమ్ చేసి కొన్ని వీడియో చూపిస్తాను అది లేక్ని. అండ్ దెన్ ఈ సరౌండింగ్స్ ఒకసారి చూడండి గైస్ ఎలా ఉందో. కొండ పర్వతాలు చూడండి, అబ్బా 360 డిగ్రీస్ వ్యూ చూడండి. ఈ పక్క పెద్దగా మంచు లేదు, ఓకే, అయినా ఈ పక్క అయితే వేరే లెవెల్ మంచు. అది చూడండి, సూపర్ కదా. ఓకే గైస్, ఇంకా నేను లేక్ చూసాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా నేను బైక్ దగ్గరికి కలిసి గోపురంతో కలుస్తాను గైస్. ఓకే గైస్, నేనైతే బైక్ పార్కింగ్ కాడికి వచ్చేసి బైక్ కూడా తీసేసాను అనమాట. సో ఇంకా స్ట్రైట్ డౌన్ మనకి ఇంకా చంద్రతాల్ ఊరుంది కదా, అదే అక్కడ టెంట్ స్టేజ్ అనమాట. అక్కడ దాకా వెళ్ళిపోవాలా. ఇక్కడికి వచ్చే వాళ్ళకి నన్ను అడిగితే 50-50 ఛాన్సెసే గైస్. ఇలాంటి రష్లో రావడం అనేది నాట్ వర్త్ అని కూడా చెప్పచ్చు నేను. ఎందుకంటే ట్రాఫిక్ ఇక్కడ భయంకర ట్రాఫిక్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పార్కింగ్ దొరకట్లేదు. కుక్క చూడండి, పార్కింగ్ దొరకట్లేదు గైస్. ఇవన్నీ చూసుకున్నా కానీ అబ్బో నడవలేవు, నా వాళ్ళైతే కాల. నేను యాక్చువల్గా కింద దాకైతే వెళ్ళలేదు. ఒక మౌంటైన్ ఉందనమాట, ఆ మౌంటైన్ పైన నుంచి మనకి లేక్ కనబడుతుంది బాగా. అక్కడికి వెళ్ళి లేక్ చూసుకునేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం.
ఇక్కడికి వచ్చే దారి కూడా చెప్తున్నాను గైస్, డేంజరస్ ఆఫ్ రోడింగ్. ఆ కింద చంద్రతాల్ ఉంది కదా కింద, ఆ చెక్ పోస్ట్ అక్కడ ఆ టెంట్ అన్నీ ఉన్నాయి చూసారా, టెంట్స్ అన్నీ అక్కడి నుంచి డేంజరస్ ఆఫ్ రోడ్ గైస్. నన్ను అడిగితే లేక్ దగ్గర రావడం కన్నా బెస్ట్ మీరు అక్కడే ఆగిపోవడం బెస్ట్. నన్ను అడిగితే అక్కడే ఎంజాయ్ చేయడం బెస్ట్. ఓకే, ఈ వ్యాన్ దాటిన తర్వాత మళ్ళీ లాక్ చేస్తా. చూడండి అట్టు చూడండి రోడ్డు, యాపా. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కింద బేస్ క్యాంప్ ఉంది కదా, ఆడికైతే వెళ్ళాలన్నమాట. లెట్స్ గో టు బేస్ క్యాంప్. అక్కడ టెంట్స్ కమరుతున్నాయి కదా గైస్, అక్కడికైతే వెళ్ళాలి మనం ఇప్పుడు. అక్కడ కమరుతాం కదా రెడ్ అండ్ వైట్ కలర్, ఎల్లో కలర్లో. సో అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇదంతా రోడ్డు ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ ఈ రోడ్. ఇది చాలా డేంజర్ రోడ్ ఇది. చూడండి ఈ టర్న్ చూడండి ఎట్టుంటుందో చూసారా. శాండ్ ఫుల్ ఫైన్ డస్ట్ శాండ్ ఇది. ఏం మాత్రం స్కిడ్ అయినా కానీ కింద ఉంటాం. ఓకే, గోపి రాలేదు ఏంటని చూశాను, వస్తాడు అనమాట. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓకే గైస్, మనం ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాం అనమాట. చూడండి అబ్బా, we have reached స్టే ఎక్కడ అర్థం కావట్లేదు. मनोज कॉल मचा स्टे केलो ಯಾವ ಕಡೆ ಅಂತ. ಐ ಥಿಂಕ್ ಫಸ್ಟ್ ನಾವೇ ಅಲ್ಲಿ ನೋಡು ಮಗ, ಮಚಾ ಇಟ್ ಇಸ್ ದೇರ್. ಹಾಂ ಅಲ್ಲಿ ನೋಡು. ಹಾಂ ఓకే గైస్, మా స్టే అయితే కనుక్కొనేస్తాం మేము. సో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఆరెంజ్ చూడండి మా స్టే. నేనైతే మన స్టే అయితే రీచ్ అయిపోయాను అనమాట. చూడవచ్చు ఇదే అనమాట చంద్రతాల్ టెంట్ స్టే. పడతాం కదా చంద్రతాల్ టెంట్ స్టే ఇదే అనమాట. సో సీన్ ఏంటంటే, నేను ఈ వ్లాగ్ ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనబుల్ చేసిన ఆల్ పెట్టుకుని, సో దట్ నేను వేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. రేపు మనం ఇక్కడ నుంచి మళ్ళీ అయితే వెళ్తాను. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియో కలుస్తాను. అప్పటిదాకా దిస్ మౌలి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.